ప్రాచీన అయోధ్య రాజ్యంలో గొప్పధర్మాధిపతి రాజా దశరథుడు పాలించేవాడు. అయితే ఆయనకు వారసుడు లేకపోవడంతో ఆయన మనస్సులో ఓ వెలితి ఉండేది. పుత్రుని కోసం దశరథుడు ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఒకరోజు దేవముని ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యజ్ఞం చేయమని సూచించాడు. గొప్ప భక్తితో యజ్ఞం నిర్వహించారు. దైవాలు కదిలి సృష్టికర్త విష్ణువు భూమికి అవతారముగా రావాలనుకున్నారు. పవిత్ర అగ్నిలో నుండి ఒక దేవకన్య బంగారు పాత్రతో బయటకు వచ్చింది. దశరథుడు ఆ పాయసాన్ని తన మూడవ రాణులతో కౌసల్య, కైకేయి, సుమిత్రాలతో పంచుకున్నాడు. కాలక్రమంలో కౌసల్య రాముడిని ప్రసవించింది. ధర్మసూత్రాలకి తారసపడే గుణశీలుడు. కైకేయి మరియు సుమిత్ర కూడా పుత్రులను ప్రసవించారు. భరతుడు మరియు జంటలు లక్ష్మణుడు, శతృష్ణుడు. రాజ్యమంతా ఆ ప్రిన్సుల జననంతో ఉల్లాసంలో మునిగపోయింది. భవిష్యత్తులో రాముడు రావణుడిని సంహరించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించడానికి ఏర్పడిన రక్షకుడిగా ప్రజలు సంబరాల్లో మునిగపోయారు. ఇలా రాముని దైవిక ప్రయాణం మొదలైంది. ఇది మిథాలజీలో అత్యంత గొప్ప ఇతిహాసానికి ముంగపెట్టింది.